బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఈరోజు అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు అందిస్తున్న ఒక మర్చెంట్ క్యూఆర్ కోడ్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మనం ఏ షాప్‌కు రెగ్యులర్‌గా వెళ్ళినా కూడా మనకు పేమెంట్ చేయడానికి ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే ఇవైతే మనకు ఇదైతే రెగ్యులర్ కనబడేది. సో మనకి ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు జీరో ఆఫ్ కాస్ట్‌తోని మనకు మర్చెంట్ క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ జరుగుతుంది. సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే ఈ ఫోన్‌పే, పేటీఎం గాని మొత్తం థర్డ్ పార్టీ యాప్స్ అన్నమాట. సో ఇదేమో డైరెక్ట్ బ్యాంక్ నుండి యాక్సెస్ ఉంటుంది క్యూఆర్ కోడ్. సో ఇవి వచ్చేసి మనకు ఓన్లీ స్టిక్కరింగ్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దాని బాక్స్ తీసుకొని వాయిస్ అనౌన్స్‌మెంట్ బాక్స్ కానంటే పర్ మంత్ రెంటల్ వచ్చేసి ₹120 నుండి ₹200 కలెక్ట్ చేస్తాయి. సో దీనికైతే ప్రస్తుతానికి వాయిస్ అనౌన్స్‌మెంట్ లేదు. ఫోన్‌లోనే వాయిస్ అనౌన్స్‌మెంట్ ఉంది. ఇంగ్లీష్‌లోను, హిందీలో వస్తది. ఫోన్‌పే, గూగుల్ పే గానీ మల్టీ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇందులో పోను అప్డేట్ చేస్తారు ఇందులో గూడా. సో మనకు దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనకు ఫోన్‌పే, గూగుల్ పే గానీ, రూపాయి క్రెడిట్ కార్డ్స్ వాలెట్ నుండి పేమెంట్ యాక్సెస్ జరుగుతుంది. సో దీనికి యాక్సెస్ ఉండదు. సో యాక్సెస్ ఉంటే మంచిదే కదా అనుకుంటే మీకు యాక్సెస్ ఉంటే మంచిదే. కాకపోతే అమౌంట్ సెటిల్‌మెంట్ అయ్యే టైంలో మీకు కాస్త 1%, 2% అమౌంట్ అనేది కట్ అయిపోయి మనకు బ్యాంక్‌లో క్రెడిట్ అవుతుంది. సో కస్టమర్ దేని నుండి పే చేస్తాడో మనకు తెలవదు. కస్టమర్ వెళ్తాడు, మనకు వాయిస్ అనౌన్స్‌మెంట్ అమౌంట్ వస్తది. కస్టమర్ వెళ్ళిపోతాడు. కాకపోతే అమౌంట్ సెటిల్ అయ్యే టైంలో అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో దీంట్లో మాత్రం డైరెక్ట్ రూపాయి క్రెడిట్ కార్డ్స్, వాలెట్స్ అమౌంట్ మాత్రం తీసుకోదు. సో మనకిదైతే మేజర్ పాయింట్ అనమాట. సో యాప్ కూడా ఈ యూజర్ ఫేస్ అయితే చాలా ఈజీగా ఉంది. మనకు ఇది ట్రస్టెడ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకింగ్ కాబట్టి వాళ్ళు అందిస్తున్నారు. సో మిగతా వేరేనా బ్యాంక్ నుండి క్యూఆర్ కోడ్ కావాలంటే వాళ్ళు కార్పొరేట్ అకౌంట్ ఇచ్చి, కరెంట్ అకౌంట్ ఇచ్చేసి 10,000-15,000 అమౌంట్ అనేది మనకు చార్జెస్ చేస్తారనమాట. సో ఇదైతే జీరో కాస్ట్. అకౌంట్ ఫ్రీగా వాళ్ళే ఇచ్చి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే పేటీఎం, గూగుల్ పే అట్లంటే మన ఏ బ్యాంకింగ్ అయినా మనీ క్రెడిట్ కావనీకే అది బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చనమాట. కాకపోతే దీనిలో ఏంటిదంటే ఏ బ్యాంక్ యాడ్ చేసుకోరాదు. ఓన్లీ దీనికి సంబంధించిన బ్యాంకు మాత్రమే కాబట్టి దీంట్లోనే మాత్రం పడితే వేరే బ్యాంకు తీసుకోవడానికి ఛాన్సెస్ లేదనమాట. సో ఎట్లైనా ఇది బ్యాంక్ కాబట్టి నార్మల్ ఏ బ్యాంక్ లాగానే ఇది కూడా వాడుకోవచ్చు. ఇందులో పెద్ద మేజర్ మైనస్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో అలాగే మనకి క్యూఆర్ కోడ్ అనేది మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌కెళ్ళినట్లయితే వాళ్ళే అకౌంట్ ఇస్తారు. ఒకవేళ మీకు అకౌంట్ లేదు అంటే మీకు దగ్గరలో ఎవరు లేరంటే మీకు ఏమన్నా కాంటాక్ట్ ద్వారా కూడా వాళ్ళు ఓటీపీతోని అంతా ప్రాసెస్ చేస్తారు. అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆన్‌లైన్‌లో చేసేయొచ్చు. అకౌంట్ కావాల్సిన వాళ్ళు కంపల్సరీ బ్యాంక్‌కెళ్ళాల్సిందే. లేకుంటే మీ దగ్గరలో ఉన్న బీసీ పాయింట్‌లకెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఆన్‌బోర్డ్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని ఇస్తారన్నమాట ఇది. సో ఇది దీనికున్న అయితే మేజర్ డిఫరెన్స్. సో దానికి క్యూఆర్ కోడ్ పెద్దగా వస్తది. ఫోన్‌పే స్టిక్కరింగ్ లాగానే. ఒక బోర్డ్ కూడా ఇస్తారు. కాకపోతే నాకు ప్రెజెంట్ లేవు. అందుకే ఇది పెట్రోల్ బంక్ వాళ్ళ కోసం డిజైన్ చేసిర్రు. ఐడీ కార్డ్ మెడల్ ఏసుకోవడానికి. అలాగే మనకు ఈ ఐపీబీ మర్చెంట్ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది మనకు నెక్స్ట్ వీడియోలో నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.